ఆదిలాబాద్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ సమీపంలో ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ సమీపంలో ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్ బోల్తా పడింది. సో దీనిలో ఎంతమంది ప్రయాణికులకు ప్రస్తుతం ఎలా ఉన్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు వాగులో బోల్తా పడింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాపూర్ వద్ద బ్రిడ్జిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో ఈ బస్సు ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఆసిఫాబాద్ కు బయలుదేరింది. ఉదయం 7:15 షాపూర్ వద్ద బ్రిడ్జి దాటుతుండగా ఎదురుగా వస్తున్న బోలేరో వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఈ బస్సు అదుపు తప్పి వాగులో పడడం జరిగింది. ఇరుగుగా ఉన్న ఈ బ్రిడ్జికి ఇరువైపులా రైలింగ్ కూడా లేకపోవడంతో బ్రిడ్జి పై నుంచి బస్సు వాగులో పడింది. ఒక్కసారిగా ఈ బోల్తా పడడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ వాగులో నీటి ప్రవాహం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు 108 కు అంబులెన్స్ సమాచారం అందించడంతో పాటు గాయపడిన వారిని ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడడం జరిగింది. ప్రస్తుతానికైతే క్షతగాత్రులకు ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ 40 మందిలో 25 మందికి గాయాలు కావడం జరిగింది. ఇందులో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు కండక్టర్ కూడా గాయాలు కావడం జరిగింది. ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బోలేరో వాహనం అతివేగంగా రావడంతో ఒకసారిగా వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో తాను బ్యాలెన్స్ చేసే ప్రయత్నంలో పక్కకు తీసుకొని వెళ్లే ప్రయత్నంలో ఈ సంఘటన జరిగిందని చెప్పి డ్రైవర్ చెప్పడం జరిగింది. ఒకసారిగా తాను కూడా షాక్ గురయ్యారని, ఈ రైలింగ్ బ్రిడ్జికి ఇరువైపులా కూడా రైలింగ్ లేకపోవడము, బ్రిడ్జి కూడా ఇరుగుగా ఉండడంతో తనకు మరో అవకాశం లేకపోవడంతో అక్కడ బస్సును పక్కకి తప్పించాల్సి వచ్చిందని పక్కకు తప్పించే ప్రయత్నంలో వాగులో పడడం జరిగింది చెప్పి డ్రైవర్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఎవరికి కూడా పెద్ద గాయాలు కానప్పటికీ కూడా 25 మందికి మాత్రము చిన్న గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే వారందరూ కూడా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించడం. అయితే ఈ బ్రిడ్జి పై కూడా చాలా సార్లు కూడా ఇంతకుముందు రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ బ్రిడ్జి చాలా ఇరుకుగా ఉంది. అలాగే ఈ బ్రిడ్జి కూడా ఇరువైపులా కూడా రైలింగ్ కూడా లేకపోవడంతో తరచుగా ఈ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనే స్థానిక ప్రజలు అలాగే ప్రయాణికులు కూడా చాలా సార్లు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ బ్రిడ్జిని వెడల్పు చేయాలని చెప్పేసి, అలాగే ఈ బ్రిడ్జి కూడా ఇప్పటికే శిథిలావస్థ చేరుకోవడం జరిగింది. వర్షాకాలంలో మాత్రం ఈ బ్రిడ్జి పై నుంచి ఉధృతంగా వరద నీటి ప్రవహిస్తున్నది. ఆ సమయంలో కూడా చాలా సార్లు కూడా ఇరువైపులా రాకపోకలు ఉంచిన పరిస్థితులు
గతంలో ఉండడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జికి ఇప్పటికైనా బ్రిడ్జికి మరమ్మతులు చేసి వెడల్పు ఇరుకుగా ఉన్న ఈ బ్రిడ్జిని వెడల్పు చేయాలని చెప్పి ప్రస్తుతానికైతే ప్రజలు కోరడం జరుగుతుంది. ఈ సంఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రత్యూష. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. నా పేరు మాణికరావు. ఆదిలాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తున్నప్పుడు బ్రిడ్జ్ దగ్గర బ్రేకులు వేసినప్పటికీ బండి లెఫ్ట్ ఓపెన్ చేసి బస్సులో నాకు తెలికే ఉన్నాను కానీ కళ్ళు పూసుకున్నాను. కానీ ఒక్కటిసారి బ్రిడ్జ్లో జరిగే వరకు నేను అనుకోని ఏదో జరిగింది అనుకున్నాను. ఆ జరిగే వరకు అయితే పట్టి దిననే తినేసింది బండి. బ్రిడ్జ్ కింద పడిపోయింది బండి. అది నేను అంటున్నా కదా, ముంగట ఉన్నాం, చాలా అదృష్టవంతులు, ఇంత ఉండను బతికినాం మేము. ఈ మాత్రం కాలు చేయి మాత్రం